వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆస్తే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అబ్బా. అట్ ప్రెసెంట్ మనమైతే అలర్నాథ్ లో ఉన్నాం అబ్బా. అసలు అలర్నాథ్ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, అలాగే పూరి నుంచి అలర్నాథ్ టెంపుల్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు పూరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అలర్నాథ్ టెంపుల్ ని ఎందుకు విజిట్ చేయాలనుకుంటారు, సో నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ మనం పూరి రీచ్ అయిన తర్వాత ఆ సరౌండింగ్ లో ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే అక్కడ ఒక ఆటో స్టాండ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మేమైతే ఆటో ప్రిఫర్ చేసామబ్బా. ఇన్ కేస్ మీకు కొంచెం కంఫర్ట్ జోన్ లో వెళ్ళాలి అనుకుంటే క్యాబ్ గానీ ఇంకేదైనా అదర్ సోర్సెస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే కొంచెం బడ్జెట్ ఓరియంటేషన్ లో వెళ్ళాలి అని చెప్పేసి ఆటోనైతే ప్రిఫర్ చేసాం. మనకైతే 20 కిలోమీటర్స్ కి 1000 రూపీస్ అడుగుతారు. చాలా ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం బార్గింగ్ చేసుకుంటే పర్లేదు. ఫైనల్ గా 700 రూపీస్ కి ఫైనల్ చేశాడు, అంతకంటే తక్కువ రాలేమో అన్నారు. ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 20 కిలోమీటర్స్ కి 700 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా, నాకు అలాగే అనిపించింది. బట్ ఇక్కడైతే డిమాండింగ్ అలాగే ఉందబ్బా. ఇక ఒక 30 మినిట్ జర్నీ తర్వాత ఫైనల్ గా అలర్నాథ్ కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ లోకి వెళ్ళక ముందు మనకు ఒక కృష్ణ మందిరం అయితే కనిపిస్తుంది. సో మేము అది కూడా విజిట్ చేసుకుని తర్వాత అలర్నాథ్ టెంపుల్ లోకి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ కి ఎంట్రన్స్ లో మనం ఇలాంటి వాలంటరీ వ్యవస్థ చూస్తాం. జస్ట్ ఈ 15 డేస్ మాత్రమే ఉంటుంది, అది కూడా రథయాత్రకు ముందు 15 డేస్ అన్నమాట. మామూలుగా మనకి జాతర జరిగినప్పుడు ఇలాంటి మనం చూస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఈ అలర్నాథ్ టెంపుల్ ని ఈ 15 డేస్ లో లక్షలాది మంది విజిట్ చేస్తారంట. అందుకే హై సెక్యూరిటీతో పాటు ఎమర్జెన్సీగా యూజ్ అవ్వడానికి అంబులెన్స్ కూడా పెట్టున్నారు. ఇక మేము కూడా లేట్ చేయకుండా ఆ క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాము. దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉందబ్బా క్యూ లైన్. సో నిదానంగా క్యూ ముందుకి జస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికే మాకు ½ an hour టైం పట్టింది. టెంపుల్ గర్భగుడిలోకి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అబ్బా, ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయమంటారు, లేదంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఎంతైనా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక టెంపుల్ హిస్టరీ గురించి వస్తే యాక్చువల్ గా మనం ఇప్పుడు పిలుస్తున్న అలర్నాథ్ అనే పేరు అది వేరే పేరు నుంచి క్రమంగా మారుతూ ఇలా వచ్చిందంట. అసలు పేరైతే ఆళ్వార్నాథ్ అంట. అసలు ఆళ్వార్నాథ్ అనే పేరు కూడా ఎలా వచ్చిందో తెలుసా? కొన్ని వందల సంవత్సరాల క్రితము తమిళనాడు నుంచి వచ్చిన ఆళ్వార్లు స్వామివారిని సేవించేవారంట. స్పెసిఫిక్ గా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడున్న ఆళ్వార్లచే స్వామివారు పూజించబడతారు కాబట్టి దీనికి ఆళ్వార్ల నాథ్, సో వాళ్ళచే పూజించబడిన దేవుడు అని పేరు వచ్చిందంట. అలా క్రమంగా ఈ ప్రాంతానికి అదే పేరు రావడం జరిగిందంట. సో ఇదైతే ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చిందనే హిస్టరీ. అలాగే అలర్నాథ్ టెంపుల్ కి ఇంకొక విశిష్టత కూడా ఉందబ్బా. పూరి జగన్నాథ స్వామి రథయాత్రకి ముందు 15 రోజులు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారంట. సంవత్సరం అంతా దర్శనం ఉంటుంది కదా, బట్ ఈ 15 రోజుల్లోనే ఎందుకు ఇంతమంది దర్శనానికి వస్తారు అంటే దీనికి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉందబ్బా. హిస్టరీ అని చెప్పకూడదు గానీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుందని చెప్పాలి. పూరి జగన్నాథ స్వామికి స్నాన పౌర్ణమి రోజు 108 బిందెలతో స్నానం చేయిస్తారు కదా. సో అలా స్వామివారికి స్నానం చేయించడం వల్ల స్వామివారికి జ్వరం వచ్చిందని భావించి స్వామివారికి రెస్ట్ ఇవ్వడం కోసం 15 రోజుల పాటు, అంటే రథయాత్రకు ముందు 15 రోజులు పూరిలో ఎలాంటి దర్శనాలు అనేటివి ఉండవన్నమాట. ఈ విషయం తెలియకుండా భక్తులు వచ్చినప్పుడు నిరుత్సాహంతో తిరిగి వెళ్ళకూడదు అనేసి స్వామివారు ప్రత్యక్షంగా ఈ అలర్నాథ్ టెంపుల్ నుంచి నేరుగా దర్శనం ఇస్తారు అనేసి ఇక్కడున్న ప్రజలే కాదు ఈ రాష్ట్రం మొత్తం నమ్ముతుంది. అందుకనేసి ఈ రాష్ట్ర ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా చాలా వరకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారంట. లాస్ట్ వీడియోలో పూరి జగన్నాథ స్వామి వంటశాల చూసారు కదా, ఇది అలర్నాథ్ స్వామి వంటశాల. 24 hours కుకింగ్ జరుగుతూనే ఉంటుందంట. ఈ 15 రోజులు స్వామివారి కోసం చేసిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ప్రసాదాల రూపంలో 50 రూపీస్ లెక్కన అమ్ముతూ ఉంటారు. ఇక్కడే వేడిగా చక్కగా మనకు కావాలంటే కొనుక్కొని అక్కడే కూర్చొని తినొచ్చు అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం బయటకు వచ్చే టైంలో మనకి ఇలా చక్కగా స్వీట్స్ పెట్టుకొని అమ్ముతూ ఉండేది మనకు కనిపిస్తుంది అబ్బా. సో నేనైతే ఏ స్వీట్ కొనలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లో స్వీట్స్ తీసుకున్నాము. ఒకటి చెప్తాను, ఇక్కడ స్వీట్స్ అంటారు కానీ స్వీట్ లెవెల్ అయితే 0. సో చాలా తక్కువ, మనకు స్వీటే అనిపించదు అలా తయారు చేస్తారు స్వీట్స్. అలాగే ఒక 1 వీక్ నిలువ ఉండేలా కూడా తయారు చేస్తారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ ఏంటో పెద్దగా అండాలు పెట్టేసుకొని ఇలా వండేసి ఇలా మట్టి పాత్రలో అమ్మేస్తుంటే ఏంటబ్బా అని మేము చూస్తుంటే సూపర్ గా ఉంటుంది, ఒక్కసారి టేస్ట్ చేయండి అనేసి ఇక మా వారికి ఇచ్చారనమాట. తీరా అది ఏంటా అని మా వారంటే అన్న ప్రసాదం. సో అదే మనం అన్న పాయసం అంటాం కదా, అది బెల్లం వేసి చక్కగా ఇక్కడ వండేసి పెద్ద పాత్రలో పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారు. 50 రూపీస్ అంట ఆ కుండ. సో ఇది ఇలా ఉంటే మనము పప్పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ని కొంచెం రైస్ లాగా కుక్ చేసుకునేసి ఇలా అమ్మేస్తూ ఉన్నారు. దీన్నే విరివిరిగా
కొనుక్కొని తింటున్నారబ్బా. బట్ నాకైతే కొంచెం హైజీనిక్ గా అనిపించలేదు. సో ఎందుకో మరి మేమైతే తీసుకోలేదు. మేమైతే తీసుకోలేదని చెప్పాను కానీ ఫుడ్ సేల్ అవ్వట్లేదని మాత్రం చెప్పను. బీభత్సంగా ఫుడ్ సేల్ ఉంటుంది అసలు. ఇలా వండడము ఇలా అమ్మడము ఇదే పనిగా చాలా కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అసలు ఫుడ్ కి ఇస్తారబ్బా ఇక్కడ ప్రయారిటీ. అంత ప్రయారిటీ ఇస్తారు. కొంచెం హైజీనిక్ గా ఉంటే ఇంకా బాగుండు అని నాకు అనిపించింది. ఇది ఇలా ఉంటే పక్కనే ఏంటో పెద్ద పెద్ద అండాలాలు పెట్టేసుకునేసి అందులో నిమ్మకాయ, పచ్చిమిర్చి, రకరకాల జీలకర్ర అన్ని వేసేసి అమ్మేస్తూ ఉన్నారు. తీరా అది ఏంట్రా బాబు అంటే మజ్జిగ అర్థం కాలేదు, కుడితే అర్థం కాలేదు, వాటర్ అర్థం కాలేదు. అలా ప్రిపేర్ చేసేసి అమ్మేస్తుంటే తాగేస్తున్నారు. మేమైతే అక్కడ తాగలేదబ్బా. నాకు అస్సలు నచ్చలేదు అక్కడ ఎందుకో. బట్ మేము బయటకు వచ్చిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థ దగ్గర నీట్ గా హైజీనిక్ గా పర్లేదు. అక్కడున్న వాళ్ళందరిలోకి కొంచెం నీట్ గానే మెయింటైన్ చేశారు. మజ్జిగని చాలా లిక్విడ్ స్టేటస్ లో తీసుకుంటున్నారు. అది మజ్జిగో నీళ్ళు మనకైతే అర్థం కాదు, అలా ఉంటుంది స్టేటస్. సో మా వారైతే తాగారు కానీ నేనైతే తాగలేదబ్బా. అయితే పక్కనే మంచిగా కోల్డ్ వాటర్ ఇస్తూ ఉన్నారు. సో అందులో మేము ఒక గంట సేపు లైన్ లో ఉన్నాం కదా. సో మంచిగా దాహం వేసింది. బయటకు వచ్చి చక్కగా వాటర్ తాగేసి ఏమైనా గుర్తుగా తీసుకుందాం ఇంటికి అనేసి ఈ పేరు అయితే తీసుకున్నాము. ఇక అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అదే అండి ట్రావెల్ చేసి ఇక నేరుగా పూరికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము అలర్నాథ్ కి వెళ్లేటప్పుడే ఈ నరేంద్ర ట్యాంక్ అయితే చూసాము. ఫస్ట్ రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడికి రావాలి, ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకునేసి ఇక రిటర్న్ లో ఇక్కడైతే దిగామన్నమాట. హ్యాపీగా ఫ్యామిలీతో వస్తే భలే ఉంటుందబ్బా లొకేషన్. వీడియోలో కాదు కానీ లైవ్ లొకేషన్ అయితే ఎంత బాగుందో. పూరి టెంపుల్ గానీ, అలర్నాథ్ టెంపుల్ గానీ, ఈ కొలను కానీ, సరౌండింగ్ ప్లేసెస్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలని నా పర్సనల్ సజెషన్ అన్నమాట. ఇవన్నీ చూసుకొని నేరుగా అయితే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్ గా మేము రిటర్న్ వచ్చే రోజు మార్నింగ్ అలర్నాథ్ టెంపుల్ ని విజిట్ చేసామన్నమాట. సో అందుకే మేము చెక్అవుట్ చేసి రూమ్ ని ఇంకా బయలుదేరేసి బయటకు వచ్చేసి లగేజ్ తో పాటు అలర్నాథ్ టెంపుల్ కి వెళ్ళాము. జస్ట్ మేము వచ్చిన రోజు అయితే అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట రథాలని. తిరిగి వచ్చే రోజుకైతే కంప్లీట్ అయిపోయి స్టేటస్ కి వచ్చేసింది. లిటరలీ ఎంత ఫాస్ట్ గా చేశారబ్బా రథాలని అనిపించింది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంత మంది పనిచేసి ఉండాలి అనిపించింది. నాకైతే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది మాకు ఆ ఎక్స్పీరియన్స్. 6:30కి అనమాట ట్రైన్. సో ఆఫ్టర్నూన్ మేము వచ్చేసరికి 1:30 అయిపోయింది. సో ఆ డే మొత్తం ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లోనే స్పెండ్ చేసాము. నాకైతే చాలా టైం స్పెండ్ చేసినా ఏంటి ఇంతసేపేనా అనిపించింది. అంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనము టెంపుల్ లోపల ఉన్నంత సేపు. దాట్స్ అబౌట్ ఈ అలర్నాథ్ వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియో అలాగే లాస్ట్ వీడియో కూడా ఈ పూరి ట్రిప్ లో. సో కంప్లీట్ గా పూరి చుట్టూ చూడవలసిన ముఖ్యమైన 8 ప్లేసెస్ ని కవర్ చేసి ఒక మంచి వీడియో అయితే రాబోతుంది. ఆల్రెడీ ఎడిట్ కూడా చేశాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా రాబోతుంది. మీకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఆ వీడియో. సో నాకు కూడా మోస్ట్ ఫేవరెట్ వీడియో అయిపోయింది. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పూరి గురించి డీటెయిల్ గా వీడియోస్ చేస్తున్నాను చూడండి.